ఏంటిది మాకేంటిది అంటున్నాను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. హైదరాబాద్ సిరీస్లోని డే 2 ఇన్ హైదరాబాద్ అనేది ఈరోజు మన వ్లాగ్ అనమాట. సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఈరోజు వీక్ ఆఫ్ మోడ్లో ఉన్నారు. సో కాబట్టి ఫస్ట్ అయితే రామ్కేతో కలిసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము, దగ్గరలో ఉన్న టెంపుల్కి. ఈ టెంపుల్లోని ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, చాలా దేవుళ్ళు ఉన్నారండి. అలా యాక్చువల్గా పేర్లు మర్చిపోయాను, బట్ చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. అన్నీ తీయలేదు, కొంచెం ప్రశాంతంగా దండం పెట్టుకున్నట్టు ఉంటుందని వీడియో తీయలేదు. బట్ ఇక్కడ నాకు ఆంజనేయ స్వామి వాహనం ఒంటే అని నాకు అసలు తెలియదు అనమాట, ఖచ్చితంగా తెలియదు అసలు. ఇక్కడ చూడగానే ఓకే ఆంజనేయ స్వామి వాహనం పొంటే అని చెప్పేసి ఓ వీడియో తీద్దామని తీసి గంట స్తంభంకి తీసాను. తర్వాత మేము మళ్ళీ హోమ్కి అయితే రిటర్న్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంతలోకి మా హస్బెండ్ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ అడ్మిన్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు కూడా వచ్చారనమాట. వాళ్ళ బాబు పేరు సాయి, మా పాప సాయి. ఇంకా చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారనమాట, బాగా ఆడుకుంటున్నారు. అలాగా ఇద్దరు మంచి యాక్టివ్గా ఉంటారు. పిల్లలు కలిస్తే తెలిసిందే కదండి, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు మునిగిపోతారు. ఇంకా రామ్కి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ బాబు కూడా ఉండాల్సింది, బట్ వాళ్ళు కూడా మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ అవ్వడం వల్ల వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం అవ్వలేదన్నమాట మాకు. బట్ వీళ్ళు మంచి ఫ్రెండ్స్లా కలిసిపోయారు. ఇంతలోకి ఆ మిగిలిన బ్యాచ్ అంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర మీటింగ్ చేస్తున్నాం అనమాట. ఆ అడ్మిన్ గారు చాలా సీరియస్గా తింటున్నారు, ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్టు. వాళ్ళు అలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడింది ఉండదులేండి, పెద్దగా స్టాక్ మార్కెట్ గురించి అయ్యి ఉంటుంది మ్యాక్సిమమ్. దాని తర్వాత మేమందరం కూడా ఇండివిజువల్ బైక్స్ తీసుకుని బుద్ధ స్టాట్యూ దగ్గరికి, అలాగే అక్కడ దీపంలాగా ఏదో పెట్టారనమాట, అది చూద్దామని చెప్పేసి వెళ్ళాము. చాలా లాంగ్ డ్రైవ్ అనమాట. ఫస్ట్ అయితే నాకు ఈ రూట్స్ కన్ఫ్యూజన్ వచ్చేవండి. సుధా గారు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అంటే లొకేషన్ చెప్పలేకపోయేదని. అప్పుడు ఆవిడ చెప్పిన టెక్నిక్ ఏంటంటే, ఈ మెట్రో హైవే పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్ మీద నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ చెప్పండి అని అన్నారు. అప్పుడు నాకు చాలా ఈజీగా అనిపించింది. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అంటే వెంటనే నెంబర్ చెప్పేసేదాన్ని అనమాట. అలాగా జర్నీ కంటిన్యూ అయ్యి లాస్ట్కి అక్కడ తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ అంబేద్కర్ చాలా బాగా నచ్చారు మాకు, అంటే చాలా హైట్, అలాగే చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట విగ్రహం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము డైరెక్ట్ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న బుద్ధ స్టాట్యూ చూడడానికి కూడా వెళ్ళామన్నమాట. చాలా బాగుంది యాక్చువల్గా, ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది.
తర్వాత మేము అక్కడ సెక్రటేరియట్, తెలంగాణ సెక్రటేరియట్ చూసిన తర్వాత ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చామండి బుద్ధ స్టాట్యూ చూడడానికి. దానికన్నా ముందు ఈ దీపం సెటప్ బాగుంది కదా, చాలా క్రియేటివ్గా చేశారు. నైట్ వ్యూ కూడా చూద్దాం అనుకుని ఇంట్లో ఫొటోస్ కూడా దిగామన్నమాట. I know it's pathetic. Just relax. ఓకే, మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేకపోతే మొన్నటినే వస్తుంది. యా, It's really funny. It's kiddie. ఓకేరా, చాలా బాగా చేశారు. విత్ ప్లేజర్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఓకే, ఇంతలోకి అక్కడ ఫోటో సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళామండి బుద్ధ స్టాట్యూ చూడటం కోసం అని చెప్పేసి. ఎంట్రీ టికెట్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. అడ్మిన్ అలాగే వాళ్ళ మిస్సెస్ సాయి కూడా అలాగా రౌండ్ వేసి వస్తాము లోకల్లో అని చెప్పేసి వెళ్ళారు. ఇంతలోకి రామ్కి, నేను, మా హస్బెండ్, మా పాప వెళ్ళామన్నమాట పార్క్లోకి. వెళ్ళి అలా అక్కడ క్రియేటివ్గా ఒక ఫోటో తీసుకుందాం చాలా ట్రై చేసాం, అలా జనాలు లేకుండా ఉండేలాగా. బట్ ఒకటి అనుకుంటే ఒకలా వచ్చిందనమాట ఫోటో అనేది. కానీ బాగుందండి, అంటే ముందు ఇంకా బాగుండేది కానీ స్మెల్ మాత్రం చాలా బాగా లేదనమాట. అస్సలు బాగాలేదు, స్మెల్కి అయితే ఉండలేము అసలు. బట్ ఏదో ఫోటోలో స్మెల్ అవేం కనిపించవు కదా అని చెప్పేసి ఫోటో కోసం ట్రై చేసాము. ఎలాగోలా తంటాలు పడిన తర్వాత బోట్ ఎక్కాలన్నమాట. బోటింగ్కి వెళ్ళాము. సో బోటింగ్కి టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారనమాట మా హస్బెండ్, రామ్కి కూడా. ఇక్కడ కూడా షాపింగ్ స్టాల్స్ లాగా ఉన్నాయి సైడ్కి అన్నీ కూడా. బట్ మనం వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే టైం అయిపోతుంది. కొంచెం లైటింగ్లోని బుద్ధుని చూస్తే బాగుంటుంది కదా అని ఫీల్ అయ్యి మేము ఇంకా డైరెక్ట్గా ఇక్కడ ఫుడ్ సెక్షన్ అనమాట. మా పాపకి మ్యాక్సిమం కనబడకూడదు అవేవి, ఐస్ క్రీమ్ అస్సలు కనబడకూడదు. స్పీడ్ బోట్కి ఇక్కడ ఒక ప్రైజ్ ఉందండి, నార్మల్ బోట్కి ఒక ప్రైజ్ ఉంది. బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేమైతే టికెట్ తీసుకున్నాము. ఇక్కడ ప్రైజెస్ కూడా చూసారు కదా, అడల్ట్స్కి 50, చిల్డ్రన్స్కి 30 రూపీస్ అనమాట. రామ్కి ఇక్కడే ఉండిపోయాడు. నేను, మా హస్బెండ్, పాప ముగ్గురం వెళ్ళామన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చూసారని అన్నారు కాబట్టి మేము వెళ్ళాము. వెళ్ళి బోట్లోని కూర్చొని మేము వెళ్ళప్పటికే ఒక బోట్ రౌండింగ్ అవుతుందన్నమాట. వెయిటింగ్లో ఉంది బోట్ ఇంకోటి. కాసేపు వెయిట్ చేసిన తర్వాత మా బోట్ వచ్చింది. అప్పుడు మేము ఎంటర్ అయిన తర్వాత కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్, వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తూ అసలు మధ్యలోని కొన్ని యాంగిల్స్ భలే కనిపించాయండి. ఈ తెలంగాణ స్టేట్ సెక్రటరీ, అలాగే సంగీ టెంపుల్ అనుకుంటా, ఆ టెంపుల్, అలాగే ఇంకా అక్కడ బుద్ధ స్టాట్యూ అన్నీ కూడా దగ్గరగా ఉండి అన్నీ బాగా కనిపించే వ్యూ పాయింట్లోనే. నేను మీకు వీడియోలో కూడా చూపిస్తాను. సో మేము ఇక్కడ ఉండిపోయామన్నమాట, ఈ బోట్లో ఉన్నాము.
ఈ బోటింగ్ సెక్షన్లోని ఇక్కడ వీడియోస్ చూస్తున్నారు కదా, సెల్ఫీ తీసుకుంటున్నారు మా హస్బెండ్ మా పాప. అలాగే చాలా వరకు స్కూల్ చిల్డ్రన్స్ అవుటింగ్ కూడా తీసుకొస్తారండి ఇక్కడ. నేను కూడా అలాగా ఫోటోకి పోజ్ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ సూర్యుడు వల్ల కొంచెం కళ్ళు శతంలో పెట్టాను ఎక్స్ప్రెషన్స్. దాని తర్వాత ఇక్కడ వ్యూ పాయింట్ మీకు చూపించడానికి ట్రై చేశాను, బట్ ఇంకా అంతలా లేదనుకోండి. నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇది స్పీడ్ బోట్ అన్నాను కదండి, అదనమాట. అది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఇది ఆర్డినరీ, అది ప్రీమియం టైప్ అనమాట. మ్యాక్సిమం ఈ స్కూల్ అంటున్నాను కదా, స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువగా వస్తున్నారండి. స్కూల్ పిల్లలు కూడా ట్రిప్లా తీసుకొస్తున్నారు. ఇక్కడ అన్మ్యూట్ చేశానండి వీడియో, కొంచెం లైవ్లీగా ఫీల్ అవుతారండి. బోట్ మరి అటు కూర్చోవాల్సిందే, అటు కూర్చోవాలి. బుద్ధ స్టాట్యూ దగ్గరలోకి అయితే మేము వచ్చేసామండి. ఇక్కడ వాటర్ మాత్రం చాలా కలుషితం అయిపోయింది. ఆ బోట్లో వెళ్తూ ఉంటే వాటర్ అంతా ఏదో చెరుకు రసంలా కనిపించింది, అంత కలర్ డిఫరెన్స్ ఉందన్నమాట. స్మెల్ కూడా బాగా వచ్చింది, బట్ మన వీడియోలో అవేం తెలియవు కాబట్టి చూడడానికి అయితే బాగుందండి. మేము ఇక్కడ బుద్ధుడి స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్గా బయట రామ్కి వెయిటింగ్, ఆ బయట అడ్మిన్ వాళ్ళ మిస్సెస్ అందరూ వెయిటింగ్ అనమాట. మేము ఇక్కడ అన్నీ చూసుకొని ఫోటోలు తీసుకొని అలాగా ఉండిపోయి చాలా లేట్ చేసాము.
ఇక్కడ బుద్ధ స్టాట్యూ చుట్టుపక్కల ఓవర్వ్యూ కోసం మీకు చిన్న ఐడియా ఇవ్వడం కోసం అని చెప్పేసి మామూలు ఒక రౌండ్ అయితే వేసామండి. ఈ వీడియోలో కంటే డైరెక్ట్గా ఇంకా బాగుందన్నమాట. మేము వచ్చి చాలాసేపు అయింది, యాక్చువల్గా చాలా లేట్ కూడా అయిపోయిందని మా హస్బెండ్కి ఆల్రెడీ కాల్స్ కూడా వచ్చేసినాయి. ఆల్రెడీ మేము రోడ్లోనే ఉన్నాము, అది ఇది అని మేనేజ్ చేసామన్నమాట. వెళ్ళే ముందు ఇంకోసారి సెల్ఫీ వీడియో తీసుకుందాం అనుకున్నాము. అలాగనమాట. చాలా బాగుంది వ్యూ. యాక్చువల్గా జర్నీలో కొంచెం స్మెల్లీగా అనిపించింది, కానీ వాటర్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతగా ఏం అనిపించలేదు. పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. తర్వాత మళ్ళీ రిటర్న్ బోట్ కోసం వెయిట్ చేసాము. కాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఇంకో బోట్లోకి అయితే ఎక్కేసాము. కొన్ని ఫొటోస్ వీడియోస్ బిజీలో ఉన్నాము. వ్యూ పాయింట్ కూడా ఇలా ఉందన్నమాట.
మేము బుద్ధ స్టాట్యూ చూసి వచ్చినప్పటికి లేట్ అయిపోయింది పాపం. వాళ్ళందరూ చాలాసేపు వెయిట్ చేసి అలసిపోయారు కూడా. తర్వాత మేము ఇంకా ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది, అయినా సరే పర్లేదు అని చెప్పేసి బిర్లా మందిర్కి అయితే వెళ్ళామండి. అక్కడే హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న బిర్లా మందిర్కి వెళ్ళాము. టెంపుల్ మీదకి అదే హిల్ మీదకి అయితే వెళ్తున్నాము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళడం కోసం అని చెప్పేసి. అక్కడికి వెళ్ళాక దర్శనం చాలా బాగా అయిందండి, చాలా ప్రశాంతంగా కూడా ఉంది టెంపుల్ మొత్తం కూడా. అండ్ చాలా బాగుందండి, మార్బుల్తో చేసినట్టుంది అసలు మొత్తం అంతా కూడా. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. మెయిన్గా టెంపుల్ దగ్గర అయితే ఇలాగ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఒక గ్రూప్ సెల్ఫీ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకున్న తర్వాత ఏమైందంటే మేము అక్కడ వెహికల్ పార్కింగ్ దగ్గర నుంచి బండి బయటకు తీయడానికి చాలా టైం పట్టిందనమాట. ఇందులోకి మేము వేరే ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవుతూ ఉంటే మధ్యలోని ఏదో మ్యారేజ్ వైబ్స్ అనుకుంటాను కొత్తగా అనిపించింది, అందుకని ఊరేగింపుది అది చూసాను అనమాట. చిన్న గిఫ్ట్స్ లాగా ఉంటుంది కదా అని. ఊరేగింపు నాకు కొత్తగా అనిపించిందండి యాక్చువల్గా. తర్వాత ఇలాగా వెళ్ళామన్నమాట, జర్నీ స్టార్ట్ అయ్యాము. మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు చార్మినార్కి వెళ్తున్నామండి. యాక్చువల్గా వాళ్ళు చాలా రికమెండ్ చేశారు, నెక్స్ట్ డే వెళ్ళండి మీరు, కొంచెం ఫస్ట్ టైం వచ్చారు కదా, కొంచెం చూడడానికి ప్లేసెస్ బాగుంటుంది, షాపింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది, మొత్తం అంతా కొంచెం సేపట్లో కవర్ చేయడం చాలా కష్టం, బాగా నైట్ అయిపోయింది కదా అని. బట్ మళ్ళీ ఇంత దూరం ట్రావెల్ చేయాలా, అది తెలియని ప్లేస్ కదా, వీళ్ళంటే తెలిసిన వాళ్ళు కదా, పర్వాలేదు మేము షాపింగ్ పెద్దగా చేయము అని చెప్పేసి ఇంకా ఏదైతే అది అయిందని చెప్పి రిస్క్ చేసి వెళ్ళట్టు. ఎందుకంటే పిల్లలతో చాలా కష్టం కదండి, వాళ్ళు నిద్ర కంట్రోల్ చేసుకోవాలి, ఆకలి కంట్రోల్ చేసుకోవాలి, పెద్దవాళ్ళు ఉన్నంతగా ఉండలేరు కదా వాళ్ళు. అయినా సరే చిన్న రిస్క్ తీసుకొని వెళ్ళాము. ఈ హైదరాబాద్ ట్రిప్ మొత్తం మా పాప అయితే ఫుడ్ కంటే బిస్కెట్లు ఎక్కువ తిన్నది, బిస్కెట్లు తిని బతికేసింది మ్యాక్సిమమ్. చాలా పూటలు నేను ఫుడ్ కూడా పెట్టడం కుదిరేది కాదనమాట. అందులో మా పాప స్పైసీ ఫుడ్ అస్సలు తింది కదా, బయట కూడా తినడం చాలా రేరే కాబట్టి బయట కూడా తినే అవకాశం చాలా తక్కువ అనమాట. ఆ బిస్కెట్ ఆ మేరీ బిస్కెట్స్తోనే కాలం గడిపేసింది అనమాట. ఇలాగ చాలా జర్నీ అయిపోయిన తర్వాత ఈ జర్నీ చేస్తున్నప్పుడు అయితే మళ్ళీ ఇంత దూరం మళ్ళీ రావడం అంటే మన వల్ల అస్సలు కాదేమో అనుకున్నాము నేను మా హస్బెండ్ ఆన్ ద వే మొత్తం కూడా. అయితే ఇలాగ వెళ్ళిన తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్స్ మాత్రం చెప్పవసరం లేదండి, కంపెనీస్ అవి దొరకడం చాలా రేరు. అండ్ అలాగే బిస్లరీ బదులు ఓస్లరీ, బిఐ బదులు ఈ ఉండడం, అలా స్పెల్లింగ్ మిస్టేక్స్ లాగా, అంటే ఒరిజినల్ బ్రాండ్ కాదు అలాగనమాట. ఇవి కొత్తవన్నీ చూసామన్నమాట వాటర్ బాటిల్స్కి. అంటే కంపెనీదే, ఎందుకనంటే మా పాప కొంచెం బయట వాటర్ పడదనమాట, సో కొంచెం కంపెనీది అయితే కొంచెం క్వాలిటీ ఉండొచ్చు అని చిన్న హోప్తోనే అలా ట్రై చేసాం. కానీ ఏవో కొత్త పేర్లన్నీ తెలుసుకున్నాము. లాస్ట్కి అయితే మేము వచ్చామండి చార్మినార్కి. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్కి ముందు ఒక లైటింగ్ పెట్టి ఉంటుందండి, నేనైతే ఫస్ట్ అదే అనేసుకున్నాను చార్మినార్. అదేంటి ఫొటోస్లోని వీడియోస్లోని మూవీస్లోని డిఫరెంట్గా కనిపించింది, ఇప్పుడు నాకు ఇలా కనిపిస్తుంది ఏంటి, ఆ వెనకాతల కొమ్ములు అంటే మీద ఉన్నవన్నీ ఇవన్నీ ఉన్నాయి, కిందన ఏదో తేడాగా ఉంది అని చూస్తే ఇంకేంటి అది ఒక ఆర్చ్లా ఉంది, దాని లోపలికి ఎంటర్ అయితే అప్పుడు అదంతా ఫుల్ వ్యూ కనిపిస్తుంది. తర్వాత అర్థమైందనమాట, చిన్నది చూసారు కదా ఈ స్టార్టింగ్ నిబ్బీస్ అంటారు కదా ఆ టైప్ అనమాట. అక్కడ అస్సలు పార్కింగ్కి ప్లేసే లేదు, అటు ఇటు చాలా చోట్ల చూసాం. కానీ లాస్ట్కి ఒక పార్కింగ్ దగ్గర ఇలాగ డబ్బులు తీసుకొని ఒక 50 రూపీస్ ఎంతో తీసుకొని మేము చూసుకుంటాం ఉన్నారు. అది ఎవరో తెలియదు, ఊరు తెలియదు, పేరు తెలియదు, ఇచ్చాము. ఏదైతే అది అయిందని నాకు తెలిసి ఆ పార్కింగ్ స్లాట్ కూడా అతనికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఏదో ఒకటి చిన్న హోప్తో అలాగే ఇచ్చాము. మా పాప స్టార్ట్ చేసింది వేల పడిపోవడం, వాళ్ళ నాన్న ఎత్తుకున్నారు, అలా తిప్పుతూ ఉన్నాను అనమాట. అలా అన్నీ తిరిగేసి ఇక్కడ ఫొటోస్ దిగేసి ఇలాగా ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్, బ్యాంగిల్స్ కొనుక్కున్నాం అంతే. ఇంతలోకి నేను అసలు ఫుడ్ క్రేవింగ్స్ నాకు చాలా ఎక్కువ, బయటకు వస్తే ఫుడ్ చాలా ట్రై చేసేద్దాం అనుకున్నాను, బట్ టైమింగ్స్ వల్ల ఏది సెట్ అవ్వలేదు కాబట్టి ఫుడ్ ట్రై చేయలేకపోయాను అక్కడ. ఇంతలోకి మా పాప లైట్గా స్టార్ట్ చేసింది ఏడుపు, అలాగే వాళ్ళ ఫ్రెండ్ సాయి కూడా బాగా ఏడుపు స్టార్ట్ చేశారు అనమాట. ఇద్దరు మేబీ బాగా నైట్ అయిపోయింది, ఆకలితోనే ఉన్నారు, ఆకలి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారని ఇంకా హడావిడిగా వెళ్ళిపోయి అక్కడ దారిలోనే హిల్టన్ అని ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి కడుపు నిండా తినేసి అప్పుడు మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఈ రెస్టారెంట్లో దిగింది అదంతా కూడా నేను వీడియో తీయడం అవ్వలేదన్నమాట, అప్పటికే టైర్డ్గా ఉన్నాం కొంచెం.
చార్మినార్ దగ్గర ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. దాని ముందు నించొని ఆ యాంగిల్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. వ్యూ పాయింట్ అంటారంట అక్కడ, చార్మినార్ వ్యూ పాయింట్ అని. నాకు కూడా సుధాగర్ చెప్తేనే తెలిసింది. తర్వాత అదంతా అయిపోయాక హిల్టన్ రెస్టారెంట్లో అయితే మేము భోంచేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. మా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.